కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈ రోజు టాప్ లో ఉన్నవాడు రేపు ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు. దట్ ఈస్ ద అల్టిమేట్ రియాలిటీ. కరెక్ట్ గా ఇదే సీన్ ఇప్పుడు ఖతార్ స్టోరీలో నడుస్తుంది. అప్పట్లో ఒక రేంజ్ లో న్యాచురల్ గ్యాస్ నిల్వలు దొరకడమేమో గానీ వాటిని ఫిజికల్ గా ప్రొటెక్ట్ చేసుకునేంత సైనిక శక్తి ఖతార్ దేశానికి లేదు. దాంతో మైండ్ గేమ్ స్టార్ట్ చేసి తన జోలికి వస్తే అవతలి వాడికి చుక్కలు కనిపించేలా అసలు తనపై దాడి చేయడమే నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అనే రేంజ్ లో భారీ వ్యయ ప్రయాసాలతో కూడిన ఒక స్ట్రాటజిక్ ఫారెన్ పాలసీని డిజైన్ చేసుకుంది ఖతార్. గ్యాస్ డిప్లొమసీ అండ్ సెక్యూరిటీ ఈ మూడింటిని ముడిపెట్టి ప్రపంచంతో స్ట్రాంగ్ రిలేషన్స్ బిల్డ్ చేస్తూ ఒక కీ ప్లేయర్ గా ఎదిగి ఒక రేంజ్ సామ్రాజ్యాన్ని అయితే నిర్మించుకుంది. కానీ కట్ చేస్తే ఇప్పుడు అదే రిలేషన్స్ దాన్ని ఓ రేంజ్ లో ఇరుకును పెట్టేశాయి. అందుకే ఇప్పుడు అర్జెంట్ గా ఆ చక్ర వ్యూహం నుండి బయటపడటానికి ఒక ఎగ్జిట్ ప్లాన్ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఖతార్కి వచ్చింది. అసలు ఖతార్ అంటే ఏంటి? ఎండలు మండిపోయే ఇసుకతో నిండిన ఒక చిన్న ల్యాండ్ ఏరియా. మన ఇండియాలోని ఒక చిన్న స్టేట్ సైజ్ అంత కూడా ఉండదు. ఇక్కడ చెప్పుకోవడానికి నదులు లేవు, పర్వతాలు లేవు, పోనీ అడవులైనా ఉన్నాయా అంటే అవి లేవు. పైనుంచి చూస్తే అట్రాక్టివ్ గా కనిపించడానికి ప్రకృతి ఈ దేశానికి పెద్దగా ప్రసాదించింది ఏమీ లేదు. కానీ విచిత్రం ఏంటంటే ఈ రోజు ప్రపంచంలోనే అత్యంత సుసంపన్నమైన దేశాల్లో ఒకటిగా వెలుగుతుంది ఖతార్. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే 1961లో ఖతార్ జనాభా కేవలం 40,000 మాత్రమే. అంటే అప్పట్లో దేశం మొత్తం కలిపిన మన దేశంలోని ఒక చిన్న కాలనీ సైజ్ అనమాట. ఇక ఈ కాలనీని ఆల్ థానీ అనే ఒకే ఒక్క రాయల్ ఫ్యామిలీ పాలిస్తూ వచ్చేది. ఖతార్ ఎంత చిన్నగా, మిలిటరీ పరంగా ఎంత వీక్ గా ఉండేదంటే దాని ఇంటర్నల్ పాలిటిక్స్ ను కూడా బయట వాళ్ళే డిక్టేట్ చేసేవాళ్ళు. కొన్నిసార్లు బ్రిటిష్ వారు వేలు పెడితే మరికొన్ని సార్లు పొరుగునే ఉన్న పెద్దన్న సౌదీ అరేబియా గేమ్స్ ఆడుకునేది. అయినప్పటికీ ఆ జీవం లేని ఇసుక పొరల కింద దాగున్న ఆ ఒక్క నిధి ఖతార్ తలరాతను, హిస్టరీని శాశ్వతంగా మార్చేసింది. ఇప్పటి వరకు మన ప్లానెట్ ఎర్త్ మీద కనుగొనబడిన వాటిలోనే ఇది మోస్ట్ అన్బిలీవబుల్ అండ్ అతి పెద్ద న్యాచురల్ గ్యాస్ రిజర్వ్. సింపుల్ గా చెప్పాలంటే ఖతార్ భూగర్భంలో ఒక భారీ బంగారు పర్వతమే దాగి ఉంది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ అండ్ ఒక పెద్ద హెడేక్ వచ్చి పడింది. ఎందుకంటే ఈ వరల్డ్ లార్జెస్ట్ గ్యాస్ ఫీల్డ్ కేవలం ఖతార్ సొంతం మాత్రమే కాదు. ఖతార్ దీన్ని నార్త్ ఫీల్డ్ గా పిలుచుకుంటే పక్కనే ఉన్న దాని రైవలరీ కంట్రీ ఇరాన్ మాత్రం సౌత్ పార్స్ అంటూ ఓనర్షిప్ క్లెయిమ్ చేస్తుంది. అంటే పర్షియన్ గల్ఫ్ సముద్రం మధ్యలో గీసిన ఒక సన్నని ఇంటర్నేషనల్ బోర్డర్ లైన్ ద్వారా ఒకే ఒక్క పెద్ద నిధి కాస్త 2 ముక్కలుగా విడిపోయింది. పైగా ఈ 2 దేశాల మధ్య హిస్టారికల్ గా షియా సున్నీ ఐడియాలజీ డిఫరెన్సెస్ వల్ల శతాబ్దాలుగా అస్సలు పడదు, పక్కా శత్రువులు. ఇక ప్రాబ్లం ఎంతటితో అయిపోలేదు. ఖతార్ ఈ గ్యాస్ ను LNG ట్యాంకర్లలో నింపి గ్లోబల్ మార్కెట్ కి సేల్ చేయాలి అంటే అది ఖచ్చితంగా ఒక నారో చౌక్ పాయింట్ గుండా వెళ్లాల్సిందే. ఆ రూట్ పేరే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. గ్లోబల్ ఎనర్జీ సప్లైలో ఈ రూట్ ఎంత క్రూషియలో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అంటే ఇరాన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ మార్గాన్ని క్లోజ్ చేయగలదు. దానివల్ల ఖతార్కి చెందిన ప్రతి గ్యాస్ ట్యాంకర్, అందులో ఉన్న ప్రతి ఒక్క డాలర్ వాల్యూ కూడా ఆ హార్మోజ్ జలసంధి దగ్గరే లాక్ అయిపోయే సిచ్యువేషన్ వచ్చింది. ఈ గ్యాస్ వనరుల పుణ్యమా అని ఖతార్ ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా చలామణి అవుతున్నప్పటికీ ఇంటర్నల్ గా మాత్రం పూర్తిగా ఒక హెల్ప్లెస్ పొజిషన్ లో ఉండిపోయింది. అంటే ఒక అపారమైన సంపద మీద కూర్చుంది, కానీ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి తన దగ్గర ఉన్నదేమో పిల్ల బచ్చా సైన్యం. సరిగ్గా ఈ భయమే ఖతార్ ను ప్రపంచంలో ఏ ఇతర దేశం కూడా ఊహించని ఒక మైండ్ బ్లోయింగ్ గేమ్ ఆడేలా పురికొల్పింది. జనరల్ గా గ్లోబల్ మ్యాప్ లో ఉన్న ప్రతి చిన్న అండ్ ధనిక దేశం ముందు కేవలం 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే సైలెంట్ గా ఏదో ఒక గ్లోబల్ సూపర్ పవర్ కాళ్ళ దగ్గరకు వెళ్లి శరణ కోరడం. ఇక ప్రతి చిన్న విషయానికి వాళ్ళ ముఖం చూస్తూ వాళ్ళపైనే డిపెండ్ అవడం. ఇది చాలా ఈజీ రూట్. ఇక సెకండ్ ఆప్షన్ ఏంటంటే మల్టిపుల్ అలైస్ అండ్ అపారమైన దౌత్య శక్తిని కూడగట్టుకుని అసలు ఏ ఒక్క కంట్రీ కూడా వచ్చి మనల్ని ఒంటరిగా బెదిరించలేని ఒక రేంజ్ సీన్ ని క్రియేట్ చేసుకోవడం. ప్రపంచంలో చాలా దేశాలు ఈ ఫస్ట్ ఆప్షన్ నే ఎంచుకుని హ్యాపీగా సేఫ్ గేమ్ ఆడితే ఖతార్ మాత్రం సెకండ్ ఆప్షన్ అయిన మోస్ట్ డేంజరస్ అండ్ కష్టమైన మార్గాన్ని సెలెక్ట్ చేసుకుంది. ఏళ్ల తరబడి ఖతార్ రక్షణ అనేది పొరుగునున్న సౌదీ అరేబియా మీదే బేస్ అయి ఉండేది. సౌదీ దానికి ఒక పెద్దన్న లాంటిది, రక్షించే ఒక పవర్ఫుల్ ఫోర్స్. కానీ ఆ అన్న
పెట్టిన ఏకైక కండిషన్ ఏంటంటే తను చెప్పిన ప్రతి దానికి ఖతార్ తలూపుతూ జీ హుజూర్ అనాలి. సౌదీ ఏ గీత గీస్తే ఖతార్ ఆ గీత దాటకుండా అంగీకరించాల్సిందే. ఆ తరువాత 1995లో అసలైన ముహూర్తం వచ్చింది. హమద్ బిన్ ఖలీఫా ఆల్ థానీ తన సొంత తండ్రి అలా విదేశాలకి హాలిడే ట్రిప్ కు వెళ్ళాడో లేదో వెనక నుండి కుర్చీ లాగేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. ఈసారి ఈ మార్పును చూసి పక్కనే ఉన్న పెద్దన్న సౌదీ అరేబియాకి ప్యాంటు తడిసిపోయింది. జరిగిన ఈ బ్లడ్లెస్ అధికారి మార్పిడిని వెనక్కి తిప్పడానికి వెంటనే ఒక రివర్స్ కుట్ర పన్నింది. అయితే ఆ కుట్ర కాస్త ఘోరంగా ఫెయిల్ అవడంతో ఖతార్ మైండ్ లో ఒక విషయం లైఫ్ లాంగ్ నాటుకుపోయింది. ఇకపై ఈ సౌదీ గాళ్లను అస్సలు నమ్మకూడదు అని. అక్కడి నుండే హమద్ తన లైఫ్ లోనే మోస్ట్ క్రూషియల్ డెసిషన్ తీసుకున్నాడు. గ్లోబల్ మ్యాప్ లో ఏ ఒక్కడు కూడా ఒంటరిగా వచ్చి ఖతార్ ను టచ్ చేయలేనంతగా మల్టిపుల్ వెపన్స్ సమకూర్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు. సరిగ్గా అక్కడి నుంచే ఒక మైండ్ బ్లోయింగ్ మోస్ట్ ఇంటెలిజెంట్ ఫారెన్ పాలసీ ప్లాన్ రూపుదిద్దుకుంది. ఈ మాస్టర్ ప్లాన్ లో మొత్తం 4 ప్రధాన ఆయుధాలు ఉన్నాయి. వీటి గురించి చాలా కేర్ఫుల్ గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఖతార్ పతనానికి కారణం కాబోయేవి ఈ 4 వెపన్సే. అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ డేంజరస్ ఆయుధం ఆల్ జజీరా. 1996లో ఖతార్ తన సొంత జేబు నుండి డబ్బులు తీసి ఒక న్యూస్ ఛానల్ ని స్టార్ట్ చేసింది. దానికి ఇండిపెండెంట్ జర్నలిజం అని కలరింగ్ ఇచ్చింది. కానీ కట్ చేస్తే అది జర్నలిజం కాదు, పక్కాగా ప్రోపగాండా మెషిన్. దానికి ఉన్న ఏకైక టాస్క్ ఏంటో తెలుసా? ప్రపంచ వ్యాప్తంగా తమ ఐడియాలజీ అనే నిప్పును, తమ మతం అనే మంటను ప్రపంచ వ్యాప్తంగా వ్యాపింపచేయడమే. ఆ ముసుగులో ఈ ఛానల్ బహిరంగంగానే ఒక మోస్ట్ డేంజరస్ భావజాలాన్ని ప్రచారం చేయడం స్టార్ట్ చేసింది. దీనినే పొలిటికల్ ఇస్లాం అని పిలుస్తారు. ఈ ఆల్ జజీరా ఛానల్ కాస్త ముస్లిం బ్రదర్హుడ్ లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకి గ్లోబల్ లెవెల్లో ఉగ్రవాద మద్దతుదారులుగా ముద్రపడిన ఎందరో తీవ్రవాద భావజాలం ఉన్న ముఠాలకి ఒక పక్కా ప్లాట్ఫామ్ గా మారిపోయింది. ఎంతలా అంటే ఆ ఛానల్లో పనిచేసే జర్నలిస్టుల్లోనే చాలా మంది అండర్ గ్రౌండ్ ఉగ్రవాదులు ఉన్నారంటే సీన్ ఏ రేంజ్ లో ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. మన భారతదేశం కూడా ఈ పొలిటికల్ ఇస్లాం దెబ్బకి ఫుల్ గా ఎఫెక్ట్ అయింది. కరెక్ట్ గా 2022 నాటికి నుపూర్ శర్మ ఉదంతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. టీవీ డిబేట్ లో జరిగిన ఒక చిన్న ఇష్యూని ఈ ఖతార్ మీడియా అండ్ దాని తోక ముఠాలు పట్టుకుని గ్లోబల్ లెవెల్లో ఒక పెద్ద కారు చిచ్చులా మార్చేశాయి. బాయ్కాట్ ఇండియన్ ప్రొడక్ట్స్ అంటూ ఒక రేంజ్ ప్రోపగాండా నడిపిస్తూ ఏకంగా భారత రాయబారులనే పిలిపించి పబ్లిక్ గా క్షమాపణలు చెప్పాలంటూ బిల్డప్ ఇచ్చింది ఈ పిల్ల బచ్చా దేశం. అంతేకాదు ఇండియాలో ఇంటర్నల్ గా అల్లర్లని రెచ్చగొట్టడానికి, మన నగరాల్లో ఉద్రిక్తత వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఈ ప్రచార యంత్రాంగాన్ని పక్కాగా వాడుకున్నారని ఎన్నో రిపోర్ట్స్ చెప్తున్నాయి. మ్యాప్ లో వెతికినా దొరకని ఒక చిన్న దేశం భారతదేశం లాంటి మహా సామ్రాజ్యంలోనే అశాంతిని రగిలించే సాహసం చేసింది. ఇక ఖతార్ దాచి ఉంచిన సెకండ్ వెపన్ ఏంటో తెలుసా? అమెరికా మిలిటరీ బేస్. ఖతార్ తెలివిగా ఆల్ ఉదైద్ పేరుతో ఒక భారీ ఎయిర్ బేస్ నిర్మించి అమెరికన్ సైన్యాన్ని తీసుకొచ్చి తన భూభాగంలో కూర్చోబెట్టింది. అమెరికన్ సైనికులను, వాళ్ళ యుద్ధ విమానాలను తన చుట్టూ ఒక రక్షణ కవచంలా వాడుకుంది ఖతార్. ఎవడైనా వచ్చి ఖతార్ పై చేయి వేయాలంటే ముందు అక్కడ తిష్ట వేసిన అమెరికా మిలిటరీని దాటుకుని రావాలి. దట్ ఈస్ ద ప్లాన్. అంటే తన ప్రాణాలు కాపాడుకోవడానికి అవతలి వాడి సైన్యాన్ని తెచ్చి ఫ్రంట్ లైన్ లో సెక్యూరిటీ గార్డుల్లా నిలబెట్టింది ఖతార్. ఇక ఖతార్ వాడుకున్న థర్డ్ వెపన్ ఏంటో తెలుసా? దాని ఊసరవెల్లి లాంటి అసలు స్వరూపమే. ఒకవైపు అమెరికాని తెచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకుంటూనే ఇంకోవైపు హమాస్ లాంటి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాద సంస్థల టాప్ లీడర్లకి పక్కాగా షెల్టర్ ఇచ్చింది. అమాయక ప్రజల ప్రాణాలు తీశారనే గ్లోబల్ ఎలిగేషన్స్ ఉన్న సదరు హమాస్ బాసులు ఖతార్ క్యాపిటల్ దోహాలోని లగ్జరీ హోటల్స్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ విలాసవంతమైన లైఫ్ గడుపుతున్నారు. వీళ్ళకి కేవలం ఆశ్రయం ఇవ్వడమే కాదు, వెనక నుండి భారీగా ఫండింగ్ కూడా నడిపిస్తుందనే టాక్ ఉంది. ఇక దీని ఫోర్త్ వెపన్ ఏంటంటే మనీ పవర్. గ్లోబల్ లెవెల్లో తమ ఇమేజ్ ను మార్చుకోవటానికి ఖతార్ నేలల్లా పైసల్ని కుమ్మరించింది. కరెక్ట్ గా 2022లో ఫీఫా వరల్డ్ కప్ హోస్టింగ్ రైట్స్ దక్కించుకుని దానికోసం ఊహించని రేంజ్ లో క్రేజీగా ఖర్చు పెట్టేసి ప్రపంచం మొత్తం తన అసలు స్వరూపాన్ని, ఈ ఉగ్రవాద లింకులను మర్చిపోయి ఆ ఫుట్బాల్ గ్లామర్ లో మునిగిపోయేలా ఒక రేంజ్ లో మైండ్ వాష్ చేసింది. అంతేకాదు ఖతార్ ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ కే డైరెక్ట్ గా $400 మిలియన్ వర్త్ చేసే ఒక లగ్జరీ షిప్ ని గిఫ్ట్ గా ఇచ్చింది. ఒక పక్క ఉగ్రవాదులను హ్యాపీగా ఉంచడం, ఇంకో పక్క వాళ్ళ శత్రువులకి కూడా బిస్కెట్లు వేసి కూల్ చేయటం. ఇక వీళ్ళు కాకుండా మిగిలిన గ్లోబల్ లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ నోళ్లను నోట్ల కట్టలతో ముయించడం. కానీ ఎంత తెలివి ఉన్నా సరే దానికి కూడా ఒక ఎండ్ కార్డు ఉంటుంది కదా. సరిగ్గా ఖతార్ ప్రదర్శించిన ఈ అతి తెలివిలోనే దాని పతనానికి సంబంధించిన బీజాలు కూడా పడ్డాయి. ఖతార్ నిర్మించుకున్న ఈ మెరిసే గ్లాస్ బిల్డింగ్లలో ఫస్ట్ క్రాక్
కరెక్ట్ గా 2017లో పడింది. అప్పట్లో సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్ అండ్ ఈజిప్ట్ ఈ 4 దేశాలు ఏకమై ఖతార్ పై తిరుగుబాటు జెండా ఎగరేశాయి. అసలు దాన్ని కంప్లీట్ గా బాయ్కాట్ కూడా చేశాయి. ఇక థర్డ్ పాయింట్, ఖతార్ ముసుగు తీసేసి ముస్లిం బ్రదర్హుడ్ లాంటి గ్రూపులకి ఫుల్ సపోర్ట్ ఇస్తూ పోషించడం. సౌదీ అరేబియాతో సహా చుట్టుపక్కల ఉన్న రాయల్ ఫ్యామిలీస్ అన్ని ఈ ముఠాని తమ కుర్చీకి సింహాసనానికి ఒక మోస్ట్ డేంజరస్ హెడేక్ గా భావించేవి. అంతేకాదు ఖతార్ ముందు ఒక పెద్ద డిమాండ్ లిస్ట్ పెట్టి ముందు ఆ ఆల్ జజీరా దుకాణాన్ని మూసేయండి అని ఫస్ట్ కండిషన్స్ పెట్టాయి. దాంతో పాటు ఇరాన్ తో దోస్తీ కట్ చేసుకోవడం, హమాస్ బ్యాచ్ ని దేశం నుండి తరిమేయడం లాంటి అల్టిమేట్స్ ఇచ్చిన ఖతార్ మాత్రం ఆ డిమాండ్లో దేనిని అంగీకరించడానికి నో చెప్పేసింది. అంటే తన సొంత బ్రదర్ కంట్రీస్ దానికి అగైనెస్ట్ గా ఒక పెద్ద గోడలా నిలబడ్డాయి. అలా ఖతార్ కి చుట్టూ దారులు మూసుకుపోయి ఊపిరాడకుండా ఉన్న టైంలో దానికి హెల్ప్ చేయడానికి ఫ్రంట్ కి వచ్చింది ఎవరో తెలుసా? ఇంకెవరు, ఖతార్ కి అతి పెద్ద ముప్పు అని మనం ఇంతకు ముందు చెప్పుకున్న అదే ఇరాన్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఇరాన్ తన శత్రువుకి ఎందుకు సడన్ గా సాయం చేసింది అని. ఇక్కడే గ్లోబల్ పాలిటిక్స్ లో శత్రువుకి శత్రువు మిత్రుడు అనే అల్టిమేట్ లాజిక్ వర్కౌట్ అయింది. ఇరాన్ కి కూడా సౌదీ అరేబియాతో ఎప్పటి నుంచో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రేంజ్ శత్రుత్వం ఉంది కదా. సో సౌదీ గ్యాంగ్ కలిసి ఖతార్ ని అలా దిగ్బంధించగానే ఇరాన్ దీన్ని ఒక గోల్డెన్ ఆపర్చునిటీలా వాడుకుంది. ఈ రోజు గనక ఖతార్ కి లిఫ్ట్ ఇస్తే ఫ్యూచర్ లో అది సౌదీని శాశ్వతంగా వదిలేసి తమ గ్రూపులోకి వచ్చి జాయిన్ అవుతుందని స్కెచ్ వేసింది. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే, ఖతార్ తన పాత మిత్రులను వదిలేసి ఆ షియా రైవల్ ఇరాన్ వైపు అడుగులు వేయటం స్టార్ట్ చేసింది. అయితే దీనికంటే మోస్ట్ డేంజరస్ అయిన థర్డ్ మ్యాటర్ ఇంకోటి ఉంది. అదే హమాస్ తో నడిపిన లవ్ స్టోరీ. 2023 అక్టోబర్ 7న హమాస్ గ్రూప్ ఇజ్రాయెల్ పై ఊహించని రేంజ్ లో ఒక ఘోరమైన అటాక్ చేసింది. ఈ దాడులకి ప్లాన్ గీసిన ఆ హమాస్ టాప్ లీడర్స్ అందరూ ఏళ్ల తరబడి సేఫ్ గా ఆశ్రయం పొందింది ఖతార్ లోనే. ఇప్పటి వరకు ఖతార్ కి హమాస్ కి ఉన్న ఈ సీక్రెట్ అండర్స్టాండింగ్ ని ఇజ్రాయెల్ భరిస్తూ సైలెంట్ గా వచ్చింది. కానీ ఆ అక్టోబర్ 7 అటాక్స్ తర్వాత ఇజ్రాయెల్ కి పూనకం వచ్చేసి సహనం కంప్లీట్ గా నశించింది. దాంతో ఖతార్ వేసిన ప్రతి ఒక్క పాచిక ఒక్కొక్కటిగా రివర్స్ కొట్టి సీన్ మొత్తం తలకిందులైపోయింది. ఒక పక్క చూస్తే తన సొంత అరబ్ సున్నీ గ్యాంగ్ అంతా పరమ శత్రువులుగా మారారు. ఇంకో పక్క లైట్ తీసుకున్న ఇరాన్ ఏమో తన నెత్తిన కూర్చుని పై చేయి సాధించింది. మరో పక్క హమాస్ తో మెయింటైన్ చేసిన రిలేషన్స్ కాస్త గొంతులో పడ్డ పచ్చి వెలక్కాయల మారి కూర్చోబెట్టింది. సరిగ్గా ఇదే టైంలో ఇటు ఇజ్రాయెల్ అండ్ అటు ఇరాన్ మధ్య డైరెక్ట్ వార్ స్టార్ట్ అయ్యే రేంజ్ లో ప్రపంచం మొత్తం ఒక యుద్ధం అంచుని నిలబడింది. దాంతో ఖతార్ కంటికి రెప్పలా చూసుకునే ఆ మోస్ట్ వాల్యుబుల్ గ్యాస్ రిజర్వ్స్ కాస్త ఆ యుద్ధ జ్వాలల మధ్య నలిగిపోయే సిచ్యువేషన్ వచ్చింది. 2026 మార్చిలో ఇజ్రాయెల్ అసలు తగ్గకుండా ఇరాన్ కు చెందిన సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పై క్షిపణులతో విరుచుకుపడింది. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ గుర్తు చేసుకోండి. ఈ సౌత్ పార్స్ అనేది ఖతార్ దేని మీదైతే బతుకుతుందో ఆ నార్త్ ఫీల్డ్ అనే ఒకే ఒక్క గ్యాస్ నిధిలో సగభాగం. అంటే ఇరాన్ ఇంట్లో రగిలిన ఆ నిప్పు కాస్త పక్కనే ఉన్న ఖతార్ ఇళ్లకు కూడా తాకక తప్పని పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు ఖతార్ను కాపాడడానికి ముందుకొచ్చిన ఆ ఇద్దరు పెద్ద మనుషులు ఒకే టైంలో దానికి మోస్ట్ డేంజరస్ శత్రువులుగా మారిపోయి ఖతార్ సామ్రాజ్యాన్ని నట్టేట ముంచేశారు. మొదటిగా ఈ గ్యాస్ అండ్ ఇరాన్ స్టోరీ చూస్తే, అప్పట్లో సౌదీ గ్యాంగ్ దిగ్బంధం చేసినప్పుడు ఖతార్ ఎవరినైతే తన పాలిట దేవుడు రక్షకుడు అనుకుందో, అసలు ఎవరితో కలిసి తనకున్న ఏకైక గ్యాస్ నిధిని షేర్ చేసుకుందో, ఇప్పుడు అదే ఇరాన్ ఖతార్ గుండెకాయ మీద ఘోరంగా దెబ్బ కొట్టింది. కరెక్ట్ గా 2026 మార్చి 18న ఇరాన్ ఏ మాత్రం మొహమాటం లేకుండా నేరుగా ఖతార్ లోని రాస్ లఫాన్ పై మిసైల్స్ తో దాడి చేసింది. జస్ట్ ఎ సింగిల్ అటాక్ తో ఖతార్ తన టోటల్ గ్యాస్ సేల్స్ లో కెపాసిటీలో ఏకంగా 17% కోల్పోయింది. యాన్యువల్లీ $20 బిలియన్ ఇన్కమ్ డైరెక్ట్ గా ఆవిరైపోయింది. దాంతో ఖతార్ తన పాత ఇంటర్నేషనల్ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి, సారీ బ్రదర్, ప్రస్తుతానికి మా దగ్గర సరుకు లేదు, ఇకపై మేము మీకు గ్యాస్ సప్లై చేయలేము అంటూ చేతులెత్తేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఖతార్ సప్లై చైన్ దెబ్బతినడమే కాకుండా ఈ ఒక్క దెబ్బతో గ్లోబల్ మార్కెట్ లో ఆయిల్ అండ్ గ్యాస్ రేట్లు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. దాంతో అటు యూరప్ నుండి ఇటు ఏషియా వరకు ప్రతి కంట్రీలోనూ తీవ్రమైన టెన్షన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇదంతా విన్నాక మీ మైండ్ లో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వచ్చే ఉంటుంది. ఖతార్ ఎలాగైతే అందరితోనూ సంబంధాలు మెయింటైన్ చేయాలని అనుకుందో, సరిగ్గా ఇదే మల్టీ అలైన్మెంట్ పాలసీని ఈ రోజు మన భారతదేశం కూడా ఫాలో అవుతుంది కదా. మరి అలాంటప్పుడు ఖతార్ ఎందుకు ఘోరంగా బుక్ అయిపోయింది? ఇండియా ఎందుకు సేఫ్ గా ఉంటూ గ్లోబల్ లీడర్ గా వెలుగు
మునిగిపోతుంది? లాజిక్ చాలా సింపుల్. ఖతార్ ఇరాన్ తో సహా అందరితోనూ ఫ్రెండ్షిప్ చేసిన మాట నిజమే, కానీ ఆ స్నేహం దానికి ఉన్న ఒక రకమైన అసహాయత, భయం నుండి పుట్టింది. దానికి సొంతంగా ఒక స్ట్రాంగ్ ఆర్మీ లేదు, గ్రౌండ్ లెవెల్లో నిజమైన పవర్ అసలే లేదు. దాని దోస్తీ అంతా కేవలం నోట్ల కట్టలు, బ్యాక్ డోర్ ట్రిక్స్ మీద మాత్రమే బేస్ అయి నడిచింది. ఇప్పుడు దీన్ని మన భారతదేశంతో కంపేర్ చేసి చూడండి. ఈ రోజు ఇండియా కూడా అటు రష్యాతోనూ అటు అమెరికాతోనూ ఒకే టైంలో ఈక్వల్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. ఇటు ఇజ్రాయెల్ తో చేతులు కలుపుతూనే అటు పాలస్తీనాకు సపోర్ట్ ఇస్తుంది, అటు ఇరాన్ అండ్ అరబ్ దేశాలతోనూ బెస్ట్ రిలేషన్స్ కొనసాగిస్తుంది. అమెరికా లాంటి గ్లోబల్ సూపర్ పవర్ ఎంత ప్రెజర్ తెచ్చినా సరే లైట్ తీసుకుని మన దేశానికి అవసరమైనప్పుడు రష్యా నుండి పక్కాగా చీప్ రేట్కే ఆయిల్ కొని చూపించింది. కానీ గమనించారా, భారతదేశం నడిపించే ఈ గ్లోబల్ ఫ్రెండ్షిప్ ఖతార్ లాగా ఏదో వీక్నెస్ నుండి రాలేదు. ఇది ఇండియాకు ఉన్న అల్టిమేట్ స్ట్రెంగ్త్ నుండి వచ్చింది. భారతదేశానికి ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ మిలిటరీ ఫోర్స్ ఉన్నాయి. దానికి తోడు 140 కోట్లకు పైగా ఉన్న ఒక ఊహించని బిగ్గెస్ట్ కన్స్యూమర్ మార్కెట్ ఉంది. అండ్ ప్రెసెంట్ ఈ వరల్డ్ లోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మనది. మిగిలిన విషయానికి వస్తే గ్లోబల్ జియో పాలిటిక్స్ లో సీన్లు, ఈక్వేషన్లు ప్రతిరోజు మారుతూనే ఉంటాయి, కానీ దమ్మున్నవాడే ఎప్పుడు కింగ్ లా రూల్ చేస్తాడు.